నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం క్యారెట్ కీర్ చేసుకుందాం. చాలా చల్లగా తాగుదాం హాయిగా. అందుకు కావాల్సిన పదార్థాలు చూడండి. నేను 2 క్యారెట్లు తీసుకున్నాను. ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ పాలు, కొద్దిగా చక్కెర, కావాల్సినంత కొన్ని జీడిపప్పు పలుకులు. ఇప్పుడు ప్రాసెస్ ముందుగా స్టవ్ మీద గిన్నె పెడతాం. ఇందులో వాటర్ వేసి ఈ క్యారెట్ ముక్కలన్నీ ఇందులో వేద్దాం. ఉడికిద్దాం. అలాగే జీడిపప్పులు కూడా ఇందులోనే వేసి ఉడికించారు కొద్దిసేపు. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ని వేడి చేసి ఈ క్యారెట్ని జీడిపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. మొత్తం వేసేసుకొని మనం మెత్తగా బ్లెండ్ చేసుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు మనము వేడి చేసుకున్న మిల్క్లో మనం ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో మనం కలిపేద్దాం. ఓకే, ఇలా మనం ఇందులో కలిపేసుకున్నాం మిల్క్లో. ఇప్పుడు మనం ఖీర్ రెడీ అయిపోయింది. ఇందులో మనం షుగర్ వేద్దాం, తగినంత షుగర్. ఓకే, షుగర్ కరిగేటప్పటికి మన వేడి వేడి ఖీర్ రెడీ అయింది. ఇందులో కుంకుమ వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. అలాగే ఇది పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా తాగొచ్చు. చూడండి కలర్ ఎలా ఉందో చూద్దురండి. మన ఖీర్ సూపర్గా ఉంది. చాలా బాగా క్యారెట్ ఖీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చూసి ఎలా ఉందో తెలుసుకుందాం. వెరీ వెరీ టేస్టీ మిల్క్ రెడీ, ఖీర్ క్యారెట్ ఖీర్ రెడీ. ఇది మనం తాగేస్తాం. పదండి. అయితే ఇది ఒకటి మా పాపకి, ఒకటి నాకు. కానీ ఖీర్ కొంచెం చల్లబడిన తర్వాత తాగితే బాగుంటుంది. ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉంది చెప్పడానికి నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను. అబ్బా, టేస్ట్ అదిరిపోతుంది. అలాగే బాగా కాలుతూ వదులుతుంది. సూపర్ ఉందండి నిజంగా. జీడిపప్పు వేసినందువల్ల మనము మిక్సీకి మెత్తగా పేస్ట్ వేసినందువల్ల టేస్ట్ చాలా సూపర్గా ఉంది. మీరు కూడా అలాగే చేసుకోండి, తాగండి. ఈ ఎండలకి చల్లగా ఇలాంటివన్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తాగండి. నా విజయ తెలుగు ఛానల్ మాత్రం షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.